చేయాలంటే అరే మాకు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17th రా బాయ్, ఆగస్ట్ 15th అని ఎందుకు చెప్పారా హౌలే అని అడగడానికి చూడాలి. కాబట్టి అందరూ ఈ సినిమా చూడాలి. హైదరాబాద్ గాలి పీల్చున్న ప్రతి ఒక్కరు, ప్రపంచ మూలాల్లో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా భుజాల మీద పెట్టుకోవాలి. ఈ సినిమాని తీసుకువెళ్ళాలి. లేకపోతే చరిత్రహీనులు అవుతారు. మన చరిత్రని ముందుకు తీసుకెళ్లే అవకాశం మీకు దొరికినప్పుడు మీరు ముందుకు తీసుకెళ్ళకపోతే మీరు చరిత్రహీనులు అవుతారు. మనం చరిత్రహీనులు అవ్వద్దు. భారతదేశం కోసం, భారతదేశ స్వతంత్రం కోసం జరిగిన పోరాటం కన్నా హైదరాబాద్ సంస్థానంలో మన స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం మామూలుది కాదు. ఆ పోరాటం ఎక్కడ తగ్గదు. ప్రపంచ చరిత్రలో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటం ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ చరిత్రను భుజస్కంధాల మీద తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్ళాలంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఇలాగే ఇంత బాగా ఈ సినిమాని మీరు తప్ప ఎవరు తీయలేరని అన్నారన్న. నేను ఆ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను, నేను నల్లగొండ ముద్దు బిడ్డను, హైదరాబాద్ గాలి పూడుస్తూ పెరిగిన బిడ్డను, నేను జడ్జకాణలో ప్రాణం పోసుకున్న బిడ్డను, పోరాట యోధుల మధ్యలో పెరిగిన బిడ్డను. మా నాన్న కమ్యూనిస్టు, మా ఊర్లో పోరాట యోధులు ఉన్నారు, మా ఊర్లో ఆర్య సమాజ్లో ఉన్నారు, మా ఊర్లో స్టేట్ కాంగ్రెస్లో ఉన్నారు. నా నల్గొండ జిల్లాలో, నా తెలంగాణ ప్రాంతంలో, నా హైదరాబాద్ సంస్థాన, మహారాష్ట్ర, కర్ణాటకలో నేను చదివిన పుస్తకాల్లో ఇంతమంది పోరాట యోధులు ఉన్నారు. ఇంతమంది పోరాటాన్ని మరుగున పెట్టారు. అందుకనే వాళ్ళందరి చరిత్రను చదువుకున్నాను కాబట్టి నేను తీయగలిగాను. నాకు తీసే అవకాశం ఇచ్చిన నా దేవుడికి, నా భగవంతుడికి, నన్ను కన్న తల్లిదండ్రులకి, నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్కి, ఈరోజు భుజస్కంధాల మీద తీసుకెళ్తున్న ప్రజలకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫాదర్ ఆఫ్ నేషన్. హైదరాబాద్లో, అహ్మదాబాద్లో కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉండాల్సింది. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. ప్రతిరోజు అటు ఇటు వెళ్ళే ప్రతి ఒక్కడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని చూసి ఇతను కదా ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఇతను కదా హైదరాబాద్కి ఫాదర్ లాంటోడు, ఇతను లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళం, అసలు మేము పుట్టేవాళ్ళం కాదని ప్రతిరోజు తెలుసుకోవాలి, స్మరించుకోవాలి. So the Razakar movie is so good. We all loved it. I am a wife of Raj Arjun who played Qasim Rizvi in the movie, and he did so good, so well. I know no one loves him as a character, as a Qasim Rizvi, because he's a very cruel in the movie. But as an actor, I know everyone will love him. Thank you so much. It is not a film, it is a history. Everybody should see it. We will come to know what has happened in our past, and this is a great cinematic experience you will all have. So I tell you that you must see this film and then spread the word, by saying it. Whatever you feel, you tell the truth. कि अच्छा लगा, खराब लगा, आपको अगर अच्छा लगा है अच्छा बोलो, खराब लगा है खराब बोलो, बट इसको फैलाओ, आप इस बात को फैलाओ कि ये एक अच्छा मीनिंगफुल सेंसिबल सिनेमा बना है, और गुदुर नारायण सर ने और याटा सर ने और बाकी सारी कास्ट एंड क्रू ने अमेजिंग काम किया है और अपनी जान लगाई है. तो स्प्रेड द वर्ड. थैंक यू वेरी मच. थैंक यू सो मच. సార్, ఒక నెక్స్ట్ లెవెల్లో సినిమా ఎలా తీయాలి ఆయన పాట ఒక లెసన్ చూపించారు మాకు. ఈ బడ్జెట్లో, ఈ రేంజ్లో, ఈ కష్టాల తర్వాత ఎలా సినిమా బయట వచ్చింది మీరే చూడాలి, మీరే చెప్పాలి. ఒక నెక్స్ట్ లెవెల్లో తీశారు. మేము విలన్ పని చేసాం కానీ వీఆర్ విత్ ద సేమ్ మెసేజ్. విలన్లు ఉంటేనే హీరో రైజ్ అవుతారు. సో ద హీరోయిజం షోడ్ బై హీరో ఎవరు? మీరే హీరో. లోకల్ తెలంగాణ పీపుల్ హూ రోజ్ అప్, ఫార్మర్స్, వర్కర్స్, ఆర్టిసన్స్, మీరందరూ రైజ్ అయ్యి మన తెలంగాణకి గ్రేట్నెస్ ఎలా ఉంది, ఎంతవరకు వెళ్తుంది మొత్తం చూపించారు. అదే మనం స్క్రీన్ మీద చూపించడానికి ప్రయత్నించామండి. ప్లీజ్ గో టు యువర్ నియర్ బై థియేటర్స్, సీ దిస్ ఫిల్మ్ అండ్ దెన్ సే అండ్ షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. షేర్ ఇట్ on your social media. This is a film with a message for this land. The heroes of this land should be praised, they should be recognized, and they should be shared. Please share this news with your friends and family. Go watch it and spread the message. Thank you very much. ఎక్సలెంట్గా ఉందండి. ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ కాదు, హిస్టారికల్ మూవీ. మన తెలంగాణ చరిత్రని, అంటే ఒక నైజాములకి తెలంగాణ ఉన్న ప్రజలకి మధ్య జరిగిన ఒక వాస్తవిక సంఘటనని ఈ సినిమాగా తీశారు. ఎక్సలెంట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా అద్భుతంగా తీసేయడం జరిగింది. ఇక పోతే RRR, బాహుబలి వీటిని దాటేసిందండి. ఏది విజువల్ పరంగా అంటే కలెక్షన్ పరంగా చెప్పలేము కానీ సినిమా మాత్రం అద్భుతంగా ఉంది. ఇండియాలో పుట్టిన మేము ఇండియన్ అని చెప్పుకున్న ప్రతి ఒక్కడే సినిమా చూడాలి. లేదు మేము తెలంగాణ వాదులు అనుకున్న ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఇది మన చరిత్ర ఇది. ఎక్కడ కూడా కాంట్రవర్సీ మూవీ కాదు. ఇది కాంట్రవర్సీ అసలే కాదు. హిందువులు ముస్లింల మధ్య గొడవలు కాదు, ఉన్నది వాస్తవికంగా చరిత్రాత్మకంగా తీసిన సినిమా. నేను ఇప్పుడే రజాకర్ సినిమా చూసిన బ్రో, కిరాక్ ఉన్న సినిమా.
మ్యూజిక్ కానీ అది ఆ సీన్లు కానీ హీరోయిన్ యాక్షన్ కానీ హీరో యాక్షన్ కానీ అసలు ఎంత బాగుందంటే నిజంగా ఒక మళ్ళీ 1948కి వెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగుంది. ప్రతి ఒక్క సీన్లు ఇక్కడే తీసినాడు. మాది ఇక్కడే నారాయణగూడలో తీసి ఇక్కడ అనిపించింది. కింగ్కోటిలో తిరిగితే కింగ్కోటి ఇదే అని అనిపించింది. చార్మినార్ అన్నీ ఎంత బాగా తీశారంటే మళ్ళీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్క సీన్ హార్ట్ టచ్ అయింది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. 2024లో ఇదే #1 బ్లాక్ బాస్టర్. ఎవరైనా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నాను. నేను చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, అందరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. చాలా బాగుంది సినిమా. నేను కూడా ఒక యాక్టర్నే, ఈ సినిమాలో చేయలేని చాలా బాధపడుతున్నా. ఎంత బాగుందంటే ఇప్పుడు బాహుబలి ఇవన్నీ ఎందుకు పనికిరావనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. మళ్ళీ అందరికీ ఆకట్టుకునేది ఏది పనికిరాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండియా గురించి. ఏ సినిమా కమర్షియల్గా తీశారు కానీ ఈ సినిమా మాత్రం మన హైదరాబాద్, నేను ఒక హైదరాబాద్లో పుట్టి పెరిగినందుకు గర్వపడుతున్నా. ఇప్పుడు ఎంత చాలా బాగా తీశారంటే ప్రతి సాంగ్ కానీ ప్రతి సీను అది బీబీ నగర్లో అక్కడ బాంబ్ బ్లాస్ట్లు అన్నీ ఇంత సోల్జర్స్ వాళ్ళ యాక్షన్ చాలా బాగా అనిపించింది. ఎందుకు నేను ఈ మూవీలో యాక్షన్ చేయలేదు అనిపించింది. కిరాకు నన్ను ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. అందరు చూడాలి అన్న, తప్పకుండా. సినిమా సూపర్ ఉన్నదన్న. దీని విజువల్స్ అయినా స్టోర్ పరంగా అయినా సూపర్ ఉన్నది. ఇది ఒక అమరవీరుల జ్ఞాపకంగా యాటా సారు ఒక వేట మొదలు పెట్టిండి. ఈ కంచెల్లి తెలంగాణలో ఇటువంటి చాలా సినిమాలు వస్తాయి. జై తెలంగాణ అమరవీరులకు.